హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ట్రైన్. మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఒక వెరైటీ ఆఫ్ హెయిర్ ఆయిల్. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఈ రెడ్గా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇది ఒక ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఫ్రెండ్స్. నేనైతే దీన్ని తయారు చేసేసాను విత్ డిఫరెంట్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్. సో అందుకే ఇంత డార్క్గా ఉంది. సో దీంట్లో యాక్చువల్గా మనం బీట్రూట్, తర్వాత రతన్ జోత్, జట్మాన్సి, మెంతులు, కరివేపాకు, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అంటే ఉసిరి పొడి, నీలి ఆకుల పౌడర్, ఇలాంటి అన్నీ మిక్స్ చేసి అయితే మనం తయారు చేసేసామన్నమాట. దీనికి ఒక ఎక్స్ట్రా పంచ్ ఇవ్వడానికి ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం. సో అదేంటో మీరు చూసేయండి. అవి ఒంటి రెక్క మందారాలు ఫ్రెండ్స్. సో దీంట్లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి హెయిర్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. అకార్డింగ్ టు ఆయుర్వేద ఒంటి రెక్క మందారాలు చాలా హెయిర్కి మంచిది. ఓకే, సో ఇప్పుడు ఇవి మనం పీల్ చేసి దీంట్లో వేయబోతున్నాం. మందారాల్లో మనం పొలన్ యూస్ చేయకూడదు ఫ్రెండ్స్. సో ఇది మనం తీసేసేయాలి. సో ఇలా రిమూవ్ చేసేసుకొని మనమైతే ఇలా యాడ్ చేసేసాము. చూసారా, కొంచెం పెద్ద మూకుడు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇట్లుతుంది మనకి. సో కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఇలా మొత్తం అదంతా దగ్గర పడే వరకు చేసుకోవాలి ఫ్రెండ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇంకా ఏం యాడ్ చేసుకుంటున్నామో తెలుసా మీకు? చూపిస్తా. గైస్, మీరు చూస్తున్నది కరెక్టే, మన రోజా పూల రెక్కలు అనమాట. సో కొలాజన్ బూస్టర్స్ మీకు తెలుసా? కొలాజన్ బాగా బూస్ట్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి. సో మనమైతే ఈ ప్రాక్టికల్స్ చేయబోతున్నాం ఇప్పుడు. సో వీఆర్ టేకింగ్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ లీవ్స్ అండ్ యాడ్ చేసాము. సో ముందే చెప్తున్నాను, పెద్ద మూకుల్లో చేయాలి అండ్ కొంచెం దూరం ఉండాలి, ఎందుకంటే వాటర్ కంటెంట్ అంతా ఉంటుంది. సో ఎప్పుడైనా రోజు వాటర్ చేయడం చూసారు, కానీ రోజు ఆయిల్ చేయడం ఇప్పుడే చూస్తుంటారు కదా. ఎస్ గైస్, దిస్ ఈజ్ అవర్ స్పెషల్ హెయిర్ ఆయిల్. నెక్స్ట్ టైం మీకు మెయిన్ రెసిపీ షేర్ చేస్తాను డెఫినెట్గా. సో స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాం మనం, ఎందుకంటే చాలా హీట్ ఎక్కిపోయింది. సో ఇవన్నీ బ్లాక్గా కన్వర్ట్ అయిపోయాయి ఆల్మోస్ట్. ఈ హీట్తో సరిపోతుంది. కెన్ సీ ద కలర్ ఆఫ్ ద ఆయిల్. చూడండి ఎంత డార్క్ కలర్లో ఉందో. సో మీ హెయిర్ గ్రో అవ్వడానికి అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికైనా గ్రే హెయిర్ ఉంటే